ప్రభు యొక్క పునరుద్ధాన ఘట్టం అది ఒక్కరోజు జ్ఞాపకం తెచ్చుకుంటే సరిపోయేది కాదు. ఈరోజు ఈస్టర్ అనే ఒక పండగ జరుపుకుంటుంది ప్రపంచ క్రైస్తవ్యం. చాలామంది ఈస్టర్ అనే ఒక పండగ అంటే యేసుక్రీస్తు ప్రభువు మృతి పొంది తిరిగి లేచిన దానికి జ్ఞాపకార్థంగా ఈరోజు జరుగుతున్నటువంటి పండగ ఏదైతే ఉందో అది ఒక్కరోజు క్రైస్తవ జీవితంలో గుర్తు రావాల్సినటువంటి విషయం కాదు. నా పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్యాచ్ చేయాలి. పునరుద్ధానం మన పుట్టినరోజు లాంటిది కాదు, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోవడానికి. పునరుద్ధానం నూతన సంవత్సరం లాంటిది కాదు, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోవడానికి. యేసు పునరుద్ధానుడయ్యింది ఒక్క దినానే కావచ్చు, ఏదో ఒక పర్టికులర్ డేట్లో కావచ్చు, ఒక పర్టికులర్ డేలో కావచ్చు, కానీ అది ఆ డేట్కి మాత్రమే సంబంధించిన ఒక పండగ మాత్రం కాదు. నా భావాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. పునరుద్ధాన ఘట్టం అనేది ఏదైతే ఉందో అది ఆదివారమున జరిగింది అని బైబిల్ చెబుతోంది. మరి ఏ డేట్ జరిగింది అనేది మనకు బైబిల్ ఇవ్వలేదు కాబట్టి డేట్తో మనకి సంబంధం లేదు. కానీ ఆ డేట్ ఏంటనేది మనం పర్టికులర్గా చెప్పలేము, అప్రాక్సిమేట్లీ చెప్పగలమేమో. కానీ సో ఆ డేట్కి మనం లాక్ అయిపోవడం క్రైస్తవ విశ్వాసానికి సంబంధించింది కాదనేది నా అభిప్రాయం కాదు, బైబిల్ ఉద్దేశం అది. పునరుద్ధానం ఊపిరి లాంటిది. క్రైస్తవ్యానికి ఊపిరి పోసిందే ఆయన పునరుద్ధాన ఘట్టం. అవునా కాదా మీరు చెప్పండి. క్రైస్తవ్యానికి ఊపిరి పోసిందా లేదా ఆయన పునరుద్ధాన ఘట్టం? ఎస్. క్రీస్తు రాజ్యం స్థాపించబడటానికి కూడా కారణం ఏంటి చెప్పండి? ఆయన పునరుద్ధానమే. క్రొత్త నిబంధన అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఆయన పునరుద్ధానం తర్వాతే. అంతకుముందు క్రొత్త నిబంధన అమల్లో లేదు. ఇంకా క్రీస్తు రాజ్యం ఎప్పుడు స్థాపించబడి ఎప్పుడు విస్తరించడం మొదలుపెట్టింది అంటే పునరుద్ధానం తర్వాతే. పునరుద్ధానానికి ముందు క్రీస్తు రాజ్య విస్తరణ జరగలేదు, క్రీస్తు రాజ్యం విస్తరించలేదు. సో పునరుద్ధాన ఘట్టాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఒక్క రోజుకి సంబంధించిన దానిగా తీసుకోకూడదు. ఎవ్రీడే మన బ్రతుకుల్లో పునరుద్ధాన ఛాయలు, పునరుద్ధాన మహిమ, పునరుద్ధాన ప్రభావం మనం విశ్వాసులుగా భూమి మీద నడయాడినంతకాలం కనబడాల్సిందే. ఎంత ఆత్మీయ వాతావరణం మన బ్రతుకుల్లో పునరుద్ధానం సృష్టించిందో మీరు ఆలోచించండి. ఈరోజు చాలామంది పాశ్చాత్య దేశాల్లో పుట్టింది, యూరోపియన్ కంట్రీస్లో ఈస్టర్ ఎగ్స్ అంటారు. ఈస్టర్ ఎగ్స్ కలర్స్ వేస్తారు ఈరోజు గుడ్లకి. కలర్స్ వేసి, చక్కటి కలర్స్, అందమైన కలర్స్ వేసి, ఆ కలర్స్ అన్నీ చర్చెస్లో కలర్ కాంబినేషన్స్ ఉన్న గుడ్లు, ఎగ్స్, వీటన్నిటిని ఒక బౌల్లో పెట్టి చక్కగా అలంకరించుకుంటారు. చర్చ్ అంతా అలంకరిస్తారు ఆ ఎగ్స్తో. పాశ్చాత్య దేశాల్లో ప్రారంభ కాలం తర్వాత అంటే పునరుద్ధాన ఘట్టం జరిగిపోయి రాజ్య సువార్త వ్యాపిస్తూ అనేక మంది క్రైస్తవులుగా మారిన తర్వాత ఎవరికి వచ్చిన థాట్ ఇది. ఇట్ వాజ్ ఎ గుడ్ థాట్, నాట్ ఎ బ్యాడ్ థాట్. బట్ అది అలంకరణకు మాత్రమే కాకుండా అందులో ఉన్న భావాన్ని కూడా అర్థం చేసుకుంటే మంచిది. ఆ గుడ్డు ఎందుకు వాళ్ళు అక్కడ పెడుతున్నారు అంటే ఆ గుడ్డులో నుండే జీవం పగిలి బయటకు వస్తుంది, లోపల నుంచి పగులుతుంది. ఆల్రెడీ ఒక టాపిక్ మాట్లాడాను, పైన పగిలితే మరణం, లోపల పగిలితే జీవం అని ఒక సభలో మాట్లాడాను నేను గుడ్డును ఉద్దేశించి. ఈ గుడ్డు లోపల పగలడం ద్వారా కలిగిందే పునరుద్ధానం. దానికి సూచనగా వాళ్ళు ఆ గుడ్డును అక్కడ పెడుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సరికొత్త దేహంతో పునరుద్ధానుడయ్యారు. ఇప్పుడు గుడ్డు మామూలుగా మనకు కనబడద్ది లైకే ఒక సీడ్ లాగనమాట. గుడ్డు అంటే ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం ఎలాగైతే సరికొత్త మొలకగా బయటకు వస్తుందో, ఒక మొక్కగా మొలకగా బయటకు వస్తుందో, పౌలు గారు చెప్పారు కదా ఆల్రెడీ, నువ్వు విత్తినది ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు, పుట్టబోవు శరీరమును నువ్వు విత్తటం లేదు. అలాగే విత్తనాన్ని నువ్వు విత్తుతావేమో కానీ గుడ్డును నువ్వు పొదగవు. విత్తనాన్నైనా ఎవరు విత్తాలి? నేను విత్తుతాం. కొన్ని విత్తనాలు అయితే ప్రకృతి సిద్ధంగానే మొలిచేస్తాయి, మనం విత్తుతాం. గుడ్డు అనేది ఏదైతే ఉందో అది మనం పొదగం కదా. కోడి గుడ్డు పెడుతుంది, తన గుడ్డును తానే పొదుగుతుంది. పొదిగిన తర్వాత అందులో నుండి జీవం బయటకు వస్తుంది, జీవంతో కూడినటువంటి ఒక నూతన శరీరం బయటకు వస్తుంది. సో ఇక్కడ సాదృశ్యంగా ఈస్టర్ దినాన గుడ్లు పెడుతున్నప్పటికీ అది మంచిదే, నేనేం తప్పని అనట్లేదు, ఆ భావం అర్థమైతే. గుడ్లు పెడుతున్నప్పటికీ
యేసుక్రీస్తు ప్రభు వారి దేహం ఇంకా డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, తల్లి ఏ గుడ్డునైతే పొదిగిందో ఆ గుడ్డులో నుండి వచ్చిన శరీరం తల్లి లాంటి శరీరమే, కొత్తది కాదు అది. తల్లికి ఏ శరీరం అయితే ఉందో గుడ్డులో నుంచి వచ్చిన బిడ్డకు కూడా అదే శరీరం ఉంటుంది. మనకి ఏ శరీరం అయితే ఉందో 9 నెలలు మీరు మోసి కన్న మీ బిడ్డకు కూడా అదే శరీరం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి దేహం ఏదైతే ఉందో అది ఇలాంటి దేహం కాదు. అంటే మనకున్న ఈ రక్త మాంసాలు కావు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆ మహిమ దేహానికి సంబంధించినటువంటి వివరణ చాలా అత్యద్భుతమైనది. అంటే మనకి పునరుద్ధానం ఏ రోజు గుర్తొస్తుంది? ఎలా అయితే చెప్పండి, ఏ రోజు గుర్తొస్తుంది? ఒక్కరోజే గుర్తొస్తుంది. సంవత్సరానికి ఎన్ని మార్లు? ఒక్క మారే. కానీ పునరుద్ధాన ప్రభావం విశ్వాసంతో లింకప్ అయి ఉన్నదన్న వాస్తవం రోమాపత్రిక చెప్తుంది. ఒకసారి రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. అందరూ కూడా చూడండి ఎంత విలువైన మాట దేవుడు గ్రంథంలో రాయించాడు. గ్రంథాన్ని ఆధారం చేసుకునే మనం మాట్లాడుకుంటున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా అన్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఎక్కడికి పోయామట? బాప్తిస్మం ద్వారా ఎక్కడ తీసుకువెళ్ళబడ్డామట? బాప్తిస్మం ద్వారా మన విశ్వాసం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది చెప్పాలి? ఎక్కడ తీసుకెళ్ళింది? ఆయన మరణంలోనికి తీసుకెళ్ళింది. అంటే మీరు ఎక్కడున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ దగ్గర మీరు కూడా ఉన్నారని అర్థం అనమాట. ఆ విశ్వాసం అంత గొప్పది. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ దగ్గర మనం కూడా ఉన్నాము. అంటే ఆయనతో పాటు మనం కూడా ఏమవుతున్నాము? బాప్తిస్మలో చచ్చిపోతున్నాము, మరణిస్తున్నాము. ఈ వాస్తవం మీరు అర్థం చేసుకోవాలి. ఏమండి? తర్వాత 2వ పాయింట్, అది మీరు ఎరుగురా అన్నాడు. అంటే అది మీకు తెలియాలనా కాదా? మీరు ఎరుగరా అంటే అర్థం ఏంటి? అది క్లియర్గా మీకు తెలియాలి. మీరు బ్యాప్టిజం పొందారు అని అంటే ఆ బ్యాప్టిజం ద్వారా మీరు ఎక్కడికి పోతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి మరణ సహవాసంలోనికి వెళ్ళిపోతున్నారు. రైట్, నెక్స్ట్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటక్కై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమని ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇక్కడ 2 పాయింట్లు పౌలు గారు మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాప్తిస్మోలో 2 జరుగుతున్నాయి అంటున్నాడు ఇక్కడ రోమాపత్రిక 6వ అధ్యాయంలో. ఒకటి పాతి పెట్టబడడం, రెండోది తిరిగి లేపబడటం. అంటే మన బాప్తిస్మోలో సిలువ వేయబడుతున్నాం, పునరుద్ధానం కూడా పొందేస్తున్నాం. ఆయనకు కొంత సమయం పట్టింది సిలువ వేయబడి పునరుద్ధానం పొందటానికి, కొంత సమయం పట్టింది. మనకి సమయం పట్టట్లా. బాప్తిస్మోలోనే మరణం పొందుతున్నాం అంటే సిలువ వేయబడుతున్నాం. లోకానికి మనం వేరుగా సిలువ వేయబడుతున్నాం అనగా పాతి పెట్టబడుట అనగా ముంచుట. పాతి పెట్టబడుట అంటే అర్థం ఏంటి? ముంచుట. నీటిలో పాతి పెట్టబడుట, నీటిలో సమాధి చేయుట, ముంచబడ్డం. అంటే అది దేనికి సాదృశ్యం? ముంచబడటం అనేది చెప్పండి, దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి సాదృశ్యం. లేపబడుట అనేది మరల దేనికి సాదృశ్యం? పునరుద్ధానానికి సాదృశ్యం. అంటే మన బాప్తిస్మోలోనే గుడ్ ఫ్రైడే వచ్చేసింది, మన బాప్తిస్మోలోనే ఈస్టర్ కూడా వచ్చేసింది. మనకి ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి 3 days గ్యాప్ పెట్టుకున్నారు. శుక్రవారం ఏమో గుడ్ ఫ్రైడే, ఆదివారం ఏమో ఈస్టర్. కానీ నువ్వు ఎప్పుడైతే బ్యాప్టిజం పొందుతున్నావో నీ బ్యాప్టిజంలోనే గుడ్ ఫ్రైడే మిక్స్ అయిపోయింది, నీ బ్యాప్టిజంలోనే ఈస్టర్ కూడా మిక్స్ అయిపోయింది. అది ఇక్కడ పౌలు గారు ఎంత క్లియర్గా మెన్షన్ చేసి అంటారు చూడండి. ఆ తర్వాత మాట చూద్దాం. ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు, పునరుద్ధానం పొందినటువంటి యేసుక్రీస్తు ఆ పునరుద్ధాన ప్రభావాన్ని నిత్యము అనుభవిస్తున్నాడా, ఒక్కరోజే అనుభవిస్తున్నాడా? చెప్పండి. నిత్యము 2000 సంవత్సరాలుగా ఆయన పునరుద్ధానుడు. 2000 సంవత్సరాలుగా ఆయన పునరుద్ధాన ప్రభావం అందే ఉన్నారు. ఆ పునరుద్ధాన ప్రభావం అందే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా?
2000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా ఆయన పునరుద్ధాన ప్రభావం అందుంటే మనం ఒక్కరోజు పునరుద్ధాన ప్రభావంలోకి వెళ్ళడం కరెక్టా? మీరు చెప్పండి, మీరు చెప్పాలి. సో మనకు పునరుద్ధాన ప్రభావం ఒక్కరోజు గుర్తొస్తుందా అంటే నో నో నో. చనిపోయి తిరిగి లేచాక ఇక నువ్వు సమాధితో సాంగత్యము గలవాడవు కావు. సమాధిని మించి పునరుద్ధాన ప్రభావంలోనికి వచ్చేసావు. నీకు అది గుర్తు రావాలనే బ్యాప్టిజం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. ఎలా ముంచుతాం? సమాధికి ఎలా ముంచుతాం అంటే ఆ వ్యక్తిని ఏం చేసాం? సజీవంగా పాతి పెట్టేసాం నీటిలో పాతి పెట్టబడిన వారిని మరలా ఏం చేస్తున్నాం? తిరిగి లేపుతున్నాం. అంటే నువ్వు పునరుద్ధానుడు అయ్యావు అన్నదానికి ఇది మొదటి పునరుద్ధానము. ఏంటిది? మొదటి పునరుద్ధానము అని బైబిలే చెప్పింది. ఆ మొదటి పునరుద్ధానమందు పాలుగల వారందరూ ధన్యులు అంటుంది. ఎవరట వారు? ధన్యులు. ఈ మొదటి పునరుద్ధానంలో నేను పాలివాడనయ్యాను, బాప్తిస్మం పొందిన మీరందరూ పాలివారయ్యారు. ఇప్పుడు మనం ఆ పునరుద్ధాన ప్రభావమందు విశ్వసించిన వారమై యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఏం చేశారో మనం కూడా పునరుద్ధానులమై అదే చేయాలి. యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఏం చేశారు? ఇది క్వశ్చన్ మనకి. పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఏం చేశారు? రాజ్యస్థాపన జరిగించారు. మరి మనం ఏం చేయాలి? రాజ్య విస్తరణ జరిగించాలి అదే రాజ్యంలోనికి. పునరుద్ధానుడై ఆయన రాజ్యంలోనికి వస్తే, సింహాసనాన్ని అధిష్ఠిస్తే మనం కూడా పునరుద్ధానం పొందిన తర్వాత ఆయన రాజ్యంలోనికి వచ్చి ఆయన రాజ్య వారసులుగా కొనసాగవలసిన వారమై ఉంటాం. పునరుద్ధానం పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని బాధ్యతలు అప్పగించారు శిష్యులకి. అదే విషయాన్ని కొరింథీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుదాం ప్రియమైన దేవుని పిల్లలారా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. రైట్. ఫస్ట్ పాయింట్ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. నెక్స్ట్, అది కూడా లేఖనాల ప్రకారమే. సమాధి చేయబడింది కూడా ఎలాగా? లేఖనాల ప్రకారమే. లేఖనాల ప్రకారం సమాధి చేయబడిను. నెక్స్ట్, లేఖనాల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడిను. తర్వాత ఆయన కేఫా అంటే ఎవరు? పేతురు గారు కనబడ్డారు. ఆయన ఎప్పుడు? మృతి పొంది తిరిగి లేచాక. ఆయన పునరుద్ధానం ఎంత గొప్పదంటే సామాన్యమైన దేహం కాదు కాబట్టి ఆశ్చర్యచకితులైపోయారు. ఇప్పుడు మీకు నన్ను డిబేట్లో లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా అనే డిబేట్లో క్వశ్చన్స్ అడిగారు కదా లాస్ట్లో. ఆ ప్రత్యర్థిగా కూర్చున్న కరుణాకర్ని ఇక్కడ నిలబడిన నన్ను అటు హైందవ సోదరులు నన్ను అడుగుతుంటే, క్రైస్తవ సోదరులు కరుణాకర్ని అడుగుతుంటే క్వశ్చన్స్ రేజ్ చేసి అడిగారు. ఆ క్వశ్చన్స్ టైంలో హైందవ సోదరులు నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధాన ప్రభావములో పునరుద్ధానము పొందువారిలో మొదటివాడు అని రాయబడింది కదా మీ బైబిల్లో. మరి పునరుద్ధానం పొందువారిలో ఆయన మొదటివాడైతే మీ బైబిల్ తప్పు అని చెప్పడానికి మేము నిన్ను క్వశ్చన్ అడుగుతున్నామని స్పాంటేనియస్గా ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్ అది. అప్పుడు నన్ను అడిగారు, ఏమని అడిగారంటే, మరి యేసుక్రీస్తు మొదటివాడని మీ బైబిల్ బోధిస్తోంది పునరుద్ధానం పొందిన వారిలో. లాజరు బ్రతికాడా లేదా చనిపోయి బ్రతికాడు? మరి మొదటివాడు లాజరు అవుతాడుగా. ఏలియా గారు ఎలీషా గారు వారు మరణించి కప్పెట్టబడినప్పుడు ఎలీషా గారి సమాధి దగ్గర ఇది ఎముకలు తగలగానే ఏమైపోయారు? లేచి కూర్చున్నాడు. బతికాడా లేదా? బతికాడు. ఆమె కుమారుడు చనిపోయాడు అని కబురు పెట్టినప్పుడు ఈయన పరుగున వెళ్ళి పార చాపుకుని ఆయన మీద పడుకున్నాడట. ఆ బిడ్డ మీద మేడగదిలో పడుకుంటే బిడ్డ బతికాడా లేదా? బతికాడు. మరి వాళ్ళు ఏమైనట్టు? తిరిగి లేచారుగా. మరణించి తిరిగి లేచిన వాళ్ళేగా మరి వీళ్ళందరూ. నాయని విధవరాలు కుమారుడు కూడా ఏమయ్యాడు? మరణించి తిరిగి లేచాడుగా. ఐతుకు తర్వాత కదా. వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటే యేసుక్రీస్తు కంటే ముందే మరణించి తిరిగి లేచారు. యేసుక్రీస్తు కంటే ముందే. కంపు కొట్టిన శవం లాజరు అయితే 4 రోజులు అయిపోయింది, అట్లా లేటుకి వెళ్ళాడు ఆయన. మరి లేచాడు. ఇలాగ ఎన్నున్నాయి చెప్పండి. ఆ చిన్నది యేసుక్రీస్తు ప్రభు వారి చిన్నది నిద్రించుచున్నదే కానీ
చనిపోలేదు. యాయీరు కుమార్తె. మరి యాయీరు కుమార్తెను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? తిరిగి లేపారు. ఇప్పుడు మీరు చెప్పండి, మరి పునరుద్ధానం జరిగిపోయింది కదా, వాళ్ళందరికీ ఈయన మొదటివాడు ఎలా అవుతాడు పునరుద్ధానం పొందిన వారిలో? ఎస్, ఇదే క్వశ్చన్ నన్ను అడిగారు అక్కడ. ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే నేను వెంటనే చెప్పాను, అరే నాయన, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు. ఆయన చనిపోయినప్పుడు కూడా పరిశుద్ధుల శరీరాలు అనేకములు లేచేశాయి, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు అనేక మంది లేచారు, వచ్చి సమాజంలో అనేకులు కనబడ్డారు. మరి ఇదేంటిది? ఒక సమాధి తెరవబడింది, యేసు ప్రభు కంటే ముందే సమాధులు తెరవబడ్డాయి అన్నారు. అప్పుడు నేను 2 విషయాలు క్లారిఫికేషన్ ఇచ్చాను. నెంబర్ వన్ ఏంటంటే, చనిపోయిన వాళ్ళు అదే దేహంతో వచ్చారా, మహిమ దేహంతో వచ్చారా? అది పునరుద్ధానం కాదు. అది పునరుద్ధానం కాదు. యేసుక్రీస్తు ప్రభు అదే దేహంతో రాలా, యేసుక్రీస్తు మహిమ దేహంతో వచ్చారు. అది దీనికి ప్రత్యేకమైన, దీనికంటే ప్రత్యేకమైనది, దీనిలాంటిది మాత్రం కాదు. అది అదొక డిఫరెంట్గా ఉన్నటువంటి దేహం, ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వబడని దేహం. అందుకే ఆయన మొదటివాడు. పునరుద్ధానము పొందువారిలో యేసుక్రీస్తే మొదటివాడు. ఈ ప్రశ్న చాలామంది క్రైస్తవులను కూడా అడిగారు. వాళ్ళు ఎవరో సమాధానాలు ఇవ్వలేకపోయారు కాబట్టి నన్ను కూడా అడిగారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లాక్ అవుతాడు కదా అని. మనం ఎందుకు లాక్ అవుతాం? లాక్ వేసేస్తాం, లాక్ అవ్వం. సో పునరుద్ధానము అనే శరీరము, పునరుద్ధాన దేహము అనే శరీరం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వబడింది. ఇప్పటి వరకు ఇంకో దేహం, సెకండ్ దేహం అనేది ఇప్పటి వరకు లేదు. ఇంకా ఓన్లీ వన్ బాడీ. అది ఎవరికి ఇవ్వబడింది? ఓన్లీ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓన్లీ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక సెకండ్ ఆప్షన్ అనేది లేదు. ఇంకా సెకండ్ ఎవరికి ఇవ్వబడలా. అది ఇవ్వబడుతుందట ఎప్పుడు? ఆయన మరలా వచ్చినప్పుడు, మృతుల పునరుద్ధానం జరిగినప్పుడు వరుస క్రమములోనే బ్రతికింపబడతారట అందరూ. వరుస క్రమములో బ్రతికింపబడితే రెండో దేహం ఎవరికి ఇవ్వబడుతుంది చెప్పండి? రెండో దేహం ఎవరికి ఇవ్వబడుద్ది? సెకండ్ ప్లేస్లోకి ఎవరు వస్తారు? వరుస క్రమం అయితే కనుక ఎవరు వస్తారు చెప్పాలి? హేబేల్ రాడు, ఆదామే వస్తాడు. మొదట చనిపోయింది హేబేల్ అయినప్పటికీ మొదటి వాడెవరు? ఆదాము. సో ఆదాముకే ఫస్ట్ ప్రియారిటీ. ఆ విషయం మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం, 20 నుంచి చదువుదాం. 15, 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఏ ఫలం అంటది? ప్రథమ ఫలము. ప్రథమ ఫలం అంటే హీఈస్ ద ఫస్ట్ పర్సన్. మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడాయను. మరి లాజరు కానీ, యాయిరు కుమార్తె కానీ, ఏలియా గారు బతికించిన వాళ్ళు కానీ, ఎలీషా గారు బతికించిన వాళ్ళు కానీ, తర్వాత యేసు ప్రభు వారి ద్వారా బతికింపబడిన ఇంకెవరైనా అనేకులు ఉంటే వారు కానీ, మనకు తెలియని సంగతులు ఇంకా చాలా ఉన్నాయట. భూలోకం కూడా పట్టదట. ఇంకా కొన్ని రాశారట, ఇంకా రాయాలంటే చాలా ఉంటాయట, అన్నీ రాయలేదట. వాళ్ళందరూ ఇంకా ఎవరైనా బతికించే ఉండి ఉంటాడు ఆయన. వాళ్ళ కొంతమందినే కదా ఇంకా బతికించే ఉండి ఉంటాడు, కానీ మనకు చెప్పబడలేదు. సో వాళ్ళందరూ కానీ వాళ్ళు మృతుల పునరుద్ధానం పొందినవారు కారు. ఏ దేహంతో మరణించారో మళ్ళీ ఆ దేహంతోనే, ఏ రక్తమాంసాలతో కప్పెట్టబడ్డారో అదే రక్తమాంసాలతో బయట తిరిగారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండో ఆన్సర్ కూడా ఇచ్చాను. ఆ రెండో ఆన్సర్ ఏంటంటే ముందు చెప్పేసి అక్కడికి వెళ్తాను. గుర్తు చేయండి నాకు. ఇక్కడ 20వ వచనం చూద్దాం. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక. ఈ మనుష్యుడు ఎవరు? ఆదాము. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. మరణము అనగానే మీరు కేవలం ఈ భౌతికమైన మరణం అనుకోకండి. భౌతికమైన మరణం కాదు. మరణము అనగానే పాపము వలన వచ్చినటువంటి జీతం. ఈ మృతుల పునరుద్ధానము అనేది నిత్య జీవానికి వెళ్ళడానికి. జీతం ఉన్నవాడు, పాపం వలన వచ్చిన జీతం పొందుకున్నవాడు ఎవడు నిత్య జీవానికి వెళ్ళడు. వాడు నిత్య వేదనకే వెళ్ళిపోతాడు. నిత్య జీవానికి వెళ్ళేది ఎవరు అంటే కేవలం క్రీస్తు ద్వారా తిరిగి లేపబడుతూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే క్రీస్తు ద్వారా పరలోక ప్రవేశానికి అర్హులు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. వాడు ఎవడైనా సరే నా ద్వారానే రావాలి తండ్రి సన్నిధికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో క్రీస్తునందు అందరూ అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు.
ప్రతివాడు తన తన వరస, అంటే ముందు పుట్టినవాడే ముందు లేపబడతాడు. ముందు చనిపోయినవాడు కాదు, ముందు పుట్టినవాడు ఎవడు? ఆదాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి పోలికగా చెప్పబడిన వ్యక్తి ఎవరు? ఆదామే. మొదటి ఆదాము, కడపటి ఆదాము అని అక్కడ యేసు ప్రభు వారి గురించి ఒక సందేశమే రాయబడింది. ఆయన గురించి చెప్పబడుతూ కడపటి ఆదాము, మొదటి ఆదాము అని ఆయన పునరుద్ధాన ఘట్టాన్ని వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పునరుద్ధాన ఘట్టం ఎలా ఉండబోతుంది అని చెప్పబోతూ మొదటి ఆదాము అంటే క్షయమైన దేహం, రెండవ ఆదాము అంటే అక్షయమైన దేహం. అర్థమవుతుందా? మొదటి ఆదాము అంటే ఏ దేహం? అది క్షయమైనది. రెండవ ఆదాము అంటే అక్షయమైనది. అలాగే మొదటివారు మీరు, మొదటివారు రెండోవారు అవుతారు. మనం మొదటి వారము రెండో వారం అవ్వచ్చు. ఇది మొదటి దేహం. రెండవది ఒకటి ఉంది, అది పునరుద్ధాన దేహం. అర్థమవుతుందా? మొదటి చందు, రెండో చందు. ఇప్పుడు మొదటివాడు క్షయమైన దేహం కలిగి ఉన్నాడు. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. కానీ రెండోవాడు ఏం చేస్తాడు? అక్షయ దేహంతో ఉంటాడు కాబట్టి అక్షయ దేహాన్ని మొదటి కాంతి కళ, రెండో కాంతి కళ. అర్థమైందా? మొదటి ఉష, రెండో ఉష, అలాగనమాట. మొదటి ప్రసాద్ రెడ్డి, రెండో ప్రసాద్ రెడ్డి అన్నట్టు. సో మొదటి ఆదాము, మరి ఇంకొక ఆదాము వస్తాడు. ఆ ఆదాము ఎవరు? మృతుల పునరుద్ధానములో అక్షయ దేహాన్ని స్వతంత్రించుకున్నవాడు. ఈ మొదటివాడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ వాడు ఆత్మ సంబంధి అయి పరలోకము నుండి వచ్చినవాడు. దాన్ని దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇప్పుడు తన వరసలోనే అందరూ బ్రతికింపబడతారు. ఇప్పుడు ఫస్ట్ ఎవరట? యేసుక్రీస్తు. ఎప్పటి వరకు సెకండ్ బాడీ ఎవరికి ఇవ్వబడలేదు. మరి ఇప్పుడు రెండో ప్రశ్న మిగిలిపోయింది. ఆ రెండో ప్రశ్న ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు చాలామంది పరిశుద్ధుల శరీరాలు లేచాయని, వారు వచ్చి అందరికీ కనబడ్డారని వ్రాయబడింది కదా. ఇంతకీ వాళ్ళు ఎప్పుడు లేచారు మీరు చెప్పండి? చనిపోయిన తర్వాత లేచారా? ఆయన లేచాక లేచారా? చనిపోయిన తర్వాత లేచారా? ఆయన లేచాక లేచారా? చెప్పండి, ఎప్పుడు లేచారు? ఆయన లేచాక లేచారు, చనిపోయిన తర్వాత కాదు. చనిపోయిన వెంటనే రాయబడింది కాబట్టి మీరు చనిపోయిన తర్వాత అనుకుంటున్నారు. సరే, మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్తకి వెళ్దాం. 52వ వచనం, 27వ అధ్యాయం 50 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి చదువుదాం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇక్కడ చదివేసరికి మనకి ఏమనిపించింది? ఇక్కడ వరకు చదివేసరికి ఆయన చనిపోయిన వెంటనే లేచారనిపించింది. ఆ తర్వాత చదవండి. అప్పుడు వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఎప్పుడు? ఆయన లేచిన తర్వాత వీళ్ళు లేచారు. అంటే పునరుద్ధాన ప్రభావం ఇంత గొప్పగా ఉండబోతుందన్న రుజువు సమాజానికి చూపించడానికి ప్రభుతో పాటు మరి కొంతమందిని లేపాడు దేవుడు. ప్రభుతో పాటు మరి కొంతమందిని లేపి, అరే నాన్న మీరు పరిశుద్ధ పట్టణంలో తిరగండి, అంతే అందరికి కనబడండి. అప్పటి వరకు మాత్రమే, మళ్ళీ తర్వాత ఉండదు ఇంకా ఛాన్స్. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, మరి అప్పుడు వాళ్ళు కూడా పునరుద్ధాన దేహాలతో కనబడ్డారా అంటే నో. మరి మామూలు దేహాలతో కనబడ్డారంటే అది కూడా నో. ఎందుకంటే మామూలు రక్త మాంసాలు ఇవ్వటానికి వాళ్ళు బతకటానికి రాలా, కనబడి వెళ్ళిపోవాలంతే, జస్ట్ సాదృశ్యం కోసం వచ్చారు. దేవుడు ఏదైనా చేయగలడు. అవసరమైతే రాళ్లలో నుండి కూడా పిల్లల్ని పుట్టించగలడానికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది ఒక వింతైన ఘట్టం. పునరుద్ధాన ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటున్న సందర్భాలలో అత్యంత వింతైన ఘట్టం ఇది. ఎంత వింతైన ఘట్టం అంటే, లాజరు తిరిగి బ్రతికాడు అదే దేహంతో, కొంతకాలం మళ్ళీ భూమి మీద కుటుంబంతో కలిసి జీవించాడు. మళ్ళీ ఆయన గుండు కొట్టుకుంది, మెదడు పనిచేసింది, రక్తం ప్రవహించింది, తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు, పనులు చేసుకున్నాడు. ఎప్పుడు మరణించాడో మొత్తం మీద లాజరు మళ్ళీ మరణించాడు. అలాగే యాయిరు కుమార్తె కూడా లేచింది, పని చేసుకుంది, బతికింది. నాకు తెలిసి పెళ్లి కూడా చేసుకునే ఉంటుంది. అప్పటికి చిన్నపిల్ల కదా, మరి ప్రభు బతికించే సమయానికి చిన్నపిల్ల. తర్వాత పెళ్లి కూడా చేసుకునే ఉంటుంది, పిల్లలు కూడా కానీ ఉంటుంది, వృద్ధురాలే చచ్చిపోయి ఉండొచ్చు ఏమో, నా అభిప్రాయం అది. మరి తర్వాత ఎంతకాలం చచ్చిపోయిందో నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, నా ఎక్స్పెక్టేషన్. చచ్చిపోయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా మామూలు దేహాలతో బతికారు. అదొక ఘట్టం. యేసుక్రీస్తు ప్రభువు మృతుల పునరుద్ధానంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మహిమ దేహంతో వీళ్ళు వచ్చిన దేహాలు ఎలాంటివి అంటే, అవి మహిమ దేహాలు అయితే కాదు. ఎందుకంటే రెండో వాడు ఇంకా లేడు, ఆయన ఇస్తే తప్ప సెకండ్ ఆప్షన్ లేదు. అలాగని మొదటి దేహాలు అంటే మొదటి దేహాలు మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ బతకడానికి అయితే ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు దేవుడు.
వాళ్ళు కేవలం సాదృశ్యంగా మాత్రమే కనబడ్డారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మరి వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి చూపించుంటుంటాడు అని అంటే, సమూయేలుని ఎలాగైతే సౌలుకు చూపించాడో దేవుడు. సమూయేలు ఏ దేహంతో వచ్చాడని ఉందా మనకు అక్కడ? ఏ దేహం అనేది ఎవరికి తెలియదు. ఆయన అలా ఒక రూపాన్ని చూపిస్తున్నాడు అంతే. అక్కడ ఆయన ఒక రూపాన్ని, ఫోటోలు మనం ఈరోజు సంపాదించుకున్నాం. దేవుడికి ఆ రోజుల్లోనే ఫోటోలు టెక్నాలజీ ఉంది. అవసరమైతే వీడియో కాలింగ్ చేయగలడు. ఆయన చేయలేడంటే వీడియో కాలింగ్ ఇప్పుడు మనం వచ్చింది. ఇప్పుడు అందరూ వీడియో కాల్ చేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవట్లేదు. 1947లో వీడియో కాల్ అంటే ఏమైపోదురండి అప్పటికప్పుడు అలా చూపించేస్తే ఏమైపోదురు జనాలు? గిలగల కొట్టేసుకుందరు కదా. ఎందుకంటే ఆశ్చర్యం కదా. ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడు మా విశ్వాకి వాళ్ళ అక్క కాల్ చేసింది. వాళ్ళ అక్క అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు కాల్ చేస్తే అదేదో తింటుంటే చాక్లెట్ సంథింగ్ తింటాడు అంటున్నాడు. ఫోన్లోంచి బయటకు వేసి అంటున్నాడు. ఆ చాక్లెట్ ఫోన్లోంచి ఏం చేసేయాలట? బయటకు వేసేయాలట. అది అసలు ఉందా అసలు టెక్నాలజీ? ఉందా అసలు టెక్నాలజీ? ఫోన్లోంచి చాక్లెట్ బయటకు వేసి ఇచ్చా. వాళ్ళ అక్కను అడుగుతున్నాడు వాళ్ళ పెద్దమ్మ కూతురు, నాకు ఫోన్లోంచి వేసాను, నాకు ఇచ్చే ఫోన్లోంచి అన్నాడు. ఆ వీడియో కాల్లోంచి రాదు కదా. ఒకవేళ వచ్చింది అనుకోండి ఫ్యూచర్లో, ఏం మనకు తెలియదండి. ఏమో వచ్చింది అనుకుందాం కాసేపు. అది ఎప్పుడో ఒక 100 ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత, 500 ఏళ్ల తర్వాత అలాంటి ఏమైనా అద్భుతాలు జరిగిపోయి మొత్తం మీద ఏమైనా పెద్ద కొత్త టెక్నాలజీలు వచ్చేసి మనకు తెలియనివి ఏమైనా జరిగిపోయి అనుకోండి. అప్పుడు ఇప్పుడు కానీ జరిగితే ఆశ్చర్యపోం. అలవాటు అయిపోయిన తర్వాత ఆశ్చర్యపోం. అసలు ఏ టెక్నాలజీ అయినా ఆదాము కాలంలో నుంచే ఉంది ఈ భూమి మీద. కొత్తగా దేవుడు మళ్ళీ భూమిలో పెట్టలా. మనం కనిపెట్టుకోవడం ఇంత టైం పట్టింది అంతే. వీడియో కాల్ ఎప్పటి నుంచి ఉండాలి రూల్ అయితే? సృష్టి పుట్టిన నాటి నుండి ఏ కాల్ ఉంది? వీడియో కాల్ ఉంది. సృష్టి పుట్టిన నాటి నుండి కంప్యూటర్ ఉంది. సృష్టి పుట్టిన నాటి నుండి ల్యాప్టాప్ ఉంది. సృష్టి పుట్టిన నాటి నుండి స్క్రీన్స్ ఉన్నాయి. సృష్టి పుట్టిన నాటి నుండి టెక్నాలజీ అంతా ఉంది. మనం కనిపెట్టడానికి ఇంత టైం పట్టింది. ఐ రైట్ ఆర్ రాంగ్? మీరే చెప్పండి. రైట్, అబ్సల్యూట్లీ. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం కనిపెట్టడానికి ఎంత టైం. మందులు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం కనిపెట్టడానికి ఎంత టైం పట్టింది. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు ప్రభు వారికి కానీ, పరలోకపు తండ్రికి కానీ, పరిశుద్ధాత్మకు కానీ ఈ టెక్నాలజీలు తెలియనివా చెప్పండి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఇప్పుడు సమూయేలు గారిని ఏ దేహంతో అయితే దేవుడు చూపిస్తున్నాడో అక్కడ ఎలా చూపిస్తున్నాడు? ఒక పిక్చర్, సమూయేలు గారి పిక్చర్ చూపిస్తున్నాడు సౌలుకి. భూమిలో నుండి ఒకడు పైకి వచ్చి చూచుచున్నానంటది. హడలెత్తిపోయి బేకలెత్తిపోయి కేకలేసేద్ది ఆ సోది చెప్పే ఆవిడ కదా. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు ఆ తాబోరు కొండ మీద మోషే ఏలియాలు వచ్చారు. మోషే ఏలియాలు వచ్చి శిష్యులకు కూడా కనబడ్డారు. అప్పుడు నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు, పర్ణశాలలో కడతాం ప్రభువా, ఇక్కడే పర్మనెంట్గా కాపురాలు పెట్టేద్దరు. కానీ మీకు విచిత్రం చెప్పనా? ఇప్పుడు మీరు తాబోరు కొండ ఎక్కితే అక్కడ 3 పర్ణశాలలు ఉంటాయి. వెళ్ళినోళ్ళందరూ పర్ణశాలలో కూర్చొని వస్తుంటారు. అఫ్కోర్స్ నేను కూడా లోపలికి వెళ్ళి అసలు ఎలా కట్టారో చూసి వచ్చాను. అందరూ కూడా ఆ పర్ణశాల లోపలికి వెళ్ళి కూర్చొని వస్తారు. ఒకటేమో మోషే గారికి, ఒకటేమో ఏలియా గారికి, సెంటర్లో ఉన్నదేమో యేసుక్రీస్తు ప్రభు వారికి. 3 ఇల్లులు కట్టేశారు మనోళ్ళు. పేతురు అంటే అన్నాడు కానీ మనోళ్ళు కట్టి చూపించారు అంతే. సో ఇప్పటికీ తాబోరు కొండ మీద, చాలా పెద్ద కొండ తాబోరు కొండ, బస్సు వెళ్తుంది. తిరిగి బస్సు మీద వెళ్ళాలి మనం పైకి వెళ్ళాలంటే. నడిచి వెళ్ళాలంటే చాలా రోజులు పట్టేస్తుంది అనిపిస్తుంది. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఆ టాపే చాలా పెద్దది ఉంటుంది. కింద నుంచి చూస్తుంటేనే చాలా పెద్దగా కనబడుతుంటుంది. మేమైతే బస్సులు వెళ్ళాం పైకి. సో అక్కడ ఇప్పటికి 3 పర్ణశాలలు ఉన్నాయి. వాళ్ళకి ఏ దేహాలతో కనబడ్డారు ఇప్పుడు మోషే ఏలియాలు? మోషే శరీరం ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు. ఏలియా గారేమో అగ్ని రథాల మీద ఆహుతైపోయి వెళ్ళిపోయాడు. ఆయన అగ్ని రథాలకి ఎలా ఉంటుంది చెప్పండి? స్మాషే కదా, ఇంకేం ఉండదు. వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా దేహాలు ఎక్కడున్నాయో కూడా మనకి ఇన్ఫర్మేషన్ బైబిల్లో లేదు. 2 దేహాలు ఎక్కడున్నాయో తెలీదు. 2 దేహాలు, 2కి సరైన సమాధి లేదు. మోషే గారికి జరిగింది కానీ ఆయన దేహం ఎక్కడ పెట్టారో ఎవరికి తెలీదు. ఏలియా గారికి అయితే అసలు సమాధి కార్యక్రమాలే జరగలేదు. 2 కూడా అమాంతం పైకి వెళ్ళిపోయిన వాళ్ళే. అంటే ఏలియా గారిది డిఫరెంట్గా ఉంటుంది, మోషే గారిది డిఫరెంట్గా ఉంటుంది, కానీ అదొక సీక్రెట్. ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ వచ్చారు. ఏ దేహాలతో వచ్చారు? ఒక రూపాన్ని చూపిస్తున్నాడు. దట్ ఈజ్ ఏ గాడ్స్ టెక్నాలజీ. మనకు తెలియదు ఆ టెక్నాలజీ. ఆయన దగ్గర మనకు తెలియని బోల్డ్ అంత టెక్నాలజీ ఉంటుంది. సో చూపించాడు, ఆ రూపాలలో చూపించగలిగాడు ప్రభువు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది చెప్పండి? ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు.
ఆయన తలుచుకుంటే కానిది లేదు, ఆయన చెయ్యాలనుకుంటే చెయ్యలేనిది లేదు, ఆయన అనుకుంటే అవ్వనిది లేదు, ఆయన తలపెడితే జరగనిది లేదు. ఆయన సమర్థుడు, ఏదైనా చేయగలడు, ఏదైనా జరిగించగలడు. మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. రాళ్ళు వేస్తాయట కేకలు. తలుచుకుంటే దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లల్ని పుట్టించగలడు. అది ఆయనకున్నటువంటి సామర్థ్యం. మానవులకు లేని సామర్థ్యం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ దేహాలలో ఎలా చూపించాడు అనేది మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు, అనేకులకు ఏమయ్యారు? కనబడ్డారు. అంటే పునరుద్ధానం అనేది ఇంత ప్రభావవంతంగా ఉండబోతుంది అని రుజువు చూపించాడు. దాని మీద కదా మనం నిలబడ్డాం. క్రైస్తవ్యం నిలబడిందే దాని మీద. దాని సంవత్సరానికి ఓ రోజు పరిమితం చేసేస్తే ఎలా చెప్పండి? మీరే చెప్పండి. పునరుద్ధానం అనేది మనం బతికున్నంత కాలం మనల్ని వెంటాడాల్సింది. పౌలు గారు సువార్తకి వెళ్ళారండి. నేను కూడా సువార్త చెప్పేటప్పుడు సువార్తలో చాలా సందర్భాల్లో పునరుద్ధాన ప్రస్తావన తీసుకొస్తాను. అలాగే పునరుద్ధానాన్ని గురించి మీరు ఎప్పుడు మర్చిపోకూడదనే మానవ దేహాలకు ఉంది మహిమ రూపం పాట రాసి మీ చేతుల్లో పెట్టా. ఆ పాట పాడుకున్నప్పుడల్లా మీకేం గుర్తు రావాలి? పునరుద్ధానానికి సంబంధించిన వచనాలన్నీ క్రోడీకరించి వ్రాయబడిన పాట అది. మీకు అన్నీ ఒకేసారి గుర్తు రావాలని ఆ పాట రాశాను. మానవ దేహాలకు ఉంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహం ఉంది నీ కొరకై పరమున. కాబట్టి అలాంటి గొప్ప దేహాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. దాన్ని పౌలు గారు కూడా సువార్త ప్రచురిస్తూ ఏమని మాట్లాడారు ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం చూడం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత. ఎవరా మనుష్యుడు? యేసుక్రీస్తు. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక రోజు ఉందటండి, ఒక రోజు ఉందట. ఆ రోజు చాలా ప్రచండమైనది, మహాప్రళయ కాలానికి సంబంధించిన రోజు అది. ఆ రోజట భూలోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు. భూలోకమునకు అంతటికి. తర్వాత ఎందుకనగా ఆ భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేశాడు. ఆధారం ఎవరట? దీన్ని నమ్మటానికి ఆధారం ఎవరట? యేసుక్రీస్తు పునరుద్ధానం. యేసుక్రీస్తు పునరుద్ధానమే భూలోకమునకు తీర్పు తీర్చబోయే దినం ఉంది అని మనం నమ్మటానికి ఒక ఆధారం. అంటే ఆ రోజు మృతులందరినీ తిరిగి లేపబోతున్నాడు. మృతులందరూ మరలా తిరిగి లేపబడబోయే గడియ రాబోతుంది. ఆ రోజు మృతులందరూ బయటకు వస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతటి తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనంతటికి తానే జీవము గలవాడై ఉండుటకు తనకు అధికారం అనుగ్రహించాడు దేవుడు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు కూడా అధికారం అనుగ్రహించాడు దేవుడు. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. మన పాటలో ఈ లైన్స్ కూడా ఉంటాయి. మేలు చేసిన వాళ్ళకే జీవ పునరుద్ధానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుద్ధానము. మానవ దేహాలకు ఉంది మహిమ రూపంలో. సో మేలు చేసిన వారికేమో జీవ పునరుద్ధానానికి వస్తారట బయటికి, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానానికి వస్తారట. ఈ విషయాన్ని భక్తులందరూ బలంగా నమ్మి మాట్లాడుతూ వచ్చేవారు. అంటే ఎవ్రీడే వాళ్ళ జీవితాల్లో ఈ థాట్స్ నడిచాయి. ఎవ్రీడే ఇదే నిరీక్షణతో బ్రతికారు. ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా ఈ సందర్భాలను గురించి ఓటంకించారు, ప్రస్తావించారు. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 15వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మరలా అపోస్తలుల కార్యాలు 17కి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 15వ వచనం. మహాసభ ఎదుట పౌలు గారిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ పౌలు గారు వారికి తెలియజెప్తూ తన యొక్క విశ్వాసాన్ని గురించి తెలియజెప్తూ ఎలా మాట్లాడాడో చూడండి. ఆ సభలో 14వ వచనం, 24:14. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును
పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి. పౌలు గారు మాట్లాడుతున్నారు, నాకు కూడా నిరీక్షణ ఉంది. దేని కొరకు నా నిరీక్షణ? ఎవరెవరికి పునరుద్ధానం ఉండబోతోంది? నీతిమంతులకు అనీతిమంతులకు కూడా పునరుద్ధానం కలగబోచున్నదని. ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. గెట్ మై పాయింట్. ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. కొన్నేమో నిత్య వేదనకు, కొన్నేమో నిత్య జీవానికి, కొన్నేమో నిత్య సంతోషాన్ని అనుభవించడానికి, కొన్నేమో నిత్య బాధను అనుభవించడానికి. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉండును అన్నాడు. సో ఇలాంటి ఒక ఘట్టం భవిష్యత్తులో జరగబోతోంది. మనం ఎప్పుడు కూడా మనకున్న జ్ఞానం పరిధిలో ఆలోచిస్తాం. జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఉంటారు, కొన్ని మూఢ విశ్వాసాలని వ్యతిరేకిస్తారు. అన్నిటినీ సైన్స్ పరంగా కొలతలు వేయాలంటారు. అన్నిటికీ దేని పరంగా వేయాలి కొలతలు? సైన్స్ పరంగా వేయాలి కొలతలు. మంచిదే, కానీ సైన్స్కి అందని విషయాలను దేని పరంగా కొలతలు వేస్తారు? మరి అది కూడా చెప్పాలిగా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత మూఢ విశ్వాసాలను నమ్మడం ఏంటి? ఎస్, ఇట్స్ కరెక్ట్, అల్టిమేట్లీ దట్ ఈజ్ రైట్. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత మూఢ విశ్వాసాలు నమ్మకూడదు. కానీ మరి సైన్స్కి అందని విషయాలు ఉన్నాయి, వాటి గురించి ఏమనాలి? సైన్స్కి అందనివి ప్రపంచంలో ఉన్నాయా లేవా? సైన్స్కి దొరకనివి ఇంకా ప్రపంచంలో ఉన్నాయా లేవా? సైన్స్ అనగా సైన్స్ని అభివృద్ధి పరిచిన వారు శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తలు కనిపెట్టిందే శాస్త్రం కదా, విజ్ఞాన శాస్త్రం. సో ఈ విజ్ఞాన శాస్త్రానికి అందనివి ఇంకా ప్రపంచంలో చాలా ఉన్నాయి. అంతెందుకు, అంతరిక్షం గురించి మాట్లాడుతూ అంటారు వాళ్ళు, 97% డార్క్ మ్యాటర్ అండి విశ్వంలో, 3% మాత్రమే మనకు తెలిసింది. మనకు తెలియదు ఇంకెంత ఉందన్నారు? 97% అన్నారు. అంటే అసలు ఏ స్థాయి మన జ్ఞానం అనుకోవాలి? ఇప్పుడు ఏ స్థాయి మన జ్ఞానం అనుకోవాలి? మనం భూమిని దాటగలం, కొంతవరకు వెళ్ళగలం. ఇంకెంతవరకు వెళ్ళారు మన వాళ్ళు? కొంతవరకు మాత్రమే వెళ్ళారు. ఇంకా ఎంతో 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 లోతైన విశ్వం ఉంది. దాని అంచులు ఇప్పటివరకు ఎవరికి తెలియవు. ఒకవేళ అంచులు కనిపెట్టారని యూట్యూబ్లో వీడియోలు వచ్చినా నమ్మకండి. దాని అంచులు ఎక్కడున్నా ఇంతవరకు ఎవరికి తెలియవు. అది మన మేధస్సుకు అందనటువంటి అద్భుతం. విశ్వం అనేది మన మేధస్సుకు అందనటువంటి అద్భుతం. 1350 గ్రాముల బరువున్న మెదడుతో ఈ విశ్వాన్ని కొలతలు వేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడో మానవుడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు. మానవ మేధస్సుకు అందని శాస్త్రం ఇంకా చాలా మిగిలిపోయింది. మరి అలాంటప్పుడు మృతులకు పునరుద్ధానం ఉంది అని నమ్మటం ఎలా? చాలామంది నమ్మలేదు. మహిమదేహం ఉందని నమ్మటం ఎలా? నమ్మలేదండి. గతంలో చాలా మనం కూడా నమ్మలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? నమ్మాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఒకరోజు మానవరహిత వ్యోమ నౌకలు ఆకాశంలోకి వెళ్ళగలవు అని కొందరు నమ్మారు. దాన్ని కొందరు ఏం చేశారు? వ్యతిరేకించారు. డ్రైవర్ లేకుండా బస్సు నడుస్తుందా అంటే అతను ఆలోచన పరిధి దేని చుట్టూ తిరిగింది? బస్సు చుట్టూ తిరిగింది. డ్రైవర్ లేకుండా ట్రైన్ నడుస్తుందా? ట్రైన్ చుట్టూ తిరిగింది. పైలట్ లేకుండా విమానం నడుస్తుందా? అతని ఆలోచన అక్కడితో ఆగింది. అంతకుముందు ఆలోచన ఎక్కడ ఆగిందో తెలుసా? ఏంటి, గాల్లో ఎగురుతుందా? గాల్లో ఎగురుతావా? ఒక్కడ గాల్లో ఎగరడమే కష్టం అనుకుంటే ఎంతమంది ఎగురుతున్నారు గాల్లో? ఎంతమంది ఎగురుతున్నారండి గాల్లో? మనం ఇంకా డొమెస్టిక్ ఫ్లైట్ చూసి ఆశ్చర్యపోతున్నాం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ చూస్తే డొమెస్టిక్ ఫ్లైట్ మీద త్రిబుల్ ఉంటుంది. దాని నిండా కిక్కిరిసిపోంటారు జనాలు. చాలా పెద్దది ఉంటుంది ఫ్లైట్. అది పెద్ద పెద్ద బోయింగ్లాగా ఉంటాయి. మరి గాల్లో ఎగురుతున్నాయా లేవా? సైన్స్. మరి అంతకుముందో గాల్లో ఒక్కడెగరడమే గగనం అనుకున్న రోజుల్లోంచి చిన్న చిన్న ఫ్లైట్స్ ఎగిరి, హెలికాప్టర్లు ఎగిరి, ఈరోజు పెద్ద పెద్ద బోయింగ్లే ఎగిరిపోతున్నాయి. రాకెట్లు అయితే ఎక్కడో విశాలమైన విశ్వంలోకి ఎగిరిపోతున్నాయి కదా. ఇంత టెక్నాలజీ మనకు వచ్చింది. అది రానంత వరకు మనం దాన్ని నమ్మామా? నమ్మలేదండి. అలాగే మృతుల పునరుద్ధానం గురించి కూడా కొంతమంది ఏం చేశారట? అపహాస్యం చేశారట. పౌలు గారు, నేను ఈ మార్గంలో మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవిస్తున్నాను, నీతిమంతులకు అనీతిమంతులకు కూడా పునరుద్ధానం కలగబోతుందని నేను నిరీక్షిస్తున్నాను. అపోస్తలుల కార్యాలు 24:14 మహాసభలో మాట్లాడితే ఏమన్నారు అతన్ని? చాలా సందర్భాల్లో, పౌలు నీకేం పట్టింది?
పిచ్చి పట్టిందయ్య పౌలు అనేతడు అతి విద్య వలన పౌలు నీకేం పట్టింది? వెర్రి పట్టింది అంటాడు. అతి విద్య వల్ల పౌలు గారికి ఏం పట్టిందట? వెర్రి పట్టిందట. ఇలా మాట్లాడారు తప్ప నమ్మలేదు. కానీ ప్రతిదాన్ని సైన్స్ పరంగా కొలతలు వేద్దామంటే కొన్ని సాధ్యపడేటువంటి అంశాలు కావు. కానీ దైవశక్తి అది సైన్స్కి అందనిది. దైవశక్తి అనేది సైన్స్కి ఏమాత్రం అందనిది. అందుకే దాన్ని విశ్వాసంతో మాత్రమే సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అది మూఢ విశ్వాసం కాదు. దానికి కూడా పౌలు గారు అన్నారు, సరే, ఇఫ్ యు వాంట్ అన్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ దట్ అని ఆయన ఏం చేశాడంటే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటి చూడండి. అదే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము. అదే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం ఒకసారి చూడండి. 32వ వచనం ఒకసారి చూద్దాం. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. అంటే మహిమదేహం గురించి పౌలు గారు చెప్తున్నప్పుడు విన్నారట కొందరు. విని దాన్ని ఏం చేశారట? అపహాస్యం చేశారట. నవ్వుతున్నారు. ఏంటి, మనిషి మరణిస్తే మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా మృతుల పునరుద్ధానంలో విత్తనాల్లోంచి మొక్క వచ్చినట్టుగా దేవుడు మరలా తిరిగి లేపుతాడా? దాన్ని మేము నమ్మాలా అని దానిని ఏం చేశారంటే అపహాస్యం చేశారు. ఆ తర్వాత చూడండి, మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి వింటాం. అంటే కొంతమందికి ఏమో అర్థం కాలేదు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి. మృతుల పునరుద్ధానం గురించి ఎప్పుడు మాట్లాడినా, మృతుల పునరుద్ధానం గురించి ఎలా మాట్లాడినా మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, మామూలుగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే కొందరేమో అపహాస్యం చేస్తారు, కొందరేమో మొదటిసారికి అర్థం చేసుకోలేరు. అర్థమవుతుందా? చాలామంది సేవకులు ఉంటారు, మృతుల పునరుద్ధానం గురించి ఎవరైనా ఎక్కువ చెప్పడం విన్నారా మీరు? అందుకే చాలామంది ఎక్కడ ఆగిపోయారంటే, యేసు ప్రభువుని నమ్మండి మీ అప్పులు పోతాయి, యేసు ప్రభువుని నమ్మండి మీ రోగం తగ్గిపోద్ది, ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, కొత్త కారు కొనుక్కుంటారు. ఇంతేనా? జక్కయ్య సెట్ ఎక్కాడు, దిగాడు, ఆయన ఎక్కుతుంటాడు దిగుతుంటాడు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, కానీ మనం అక్కడి నుంచి బయటికి రాం. ఎప్పుడు ఇవే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన అందరికి పెట్టాడు, నీకు పెడతాడు. ఆ రోజు పెళ్లిలో నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. యేసు ప్రభు మన పెళ్లిలో ఉంటే మన పెళ్లిలో పలావ్ అయిపోదు, చికెన్ అయిపోదు. మనం ఎక్కడ ఆగిపోయాం చూడాలి. అసలు మృతుల పునరుద్ధానం అనేది చాలా లోతైన టాపిక్. ఇది చాలా లోతైన టాపిక్. దీన్ని డీల్ చేయడానికి అపోస్తలులు కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు రుజువులు చూసేశారు, కళ్ళతో చూశారు. యోహాన్ అదే అంటాడు మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, జీవవాక్యమును గురించినది దేన్ని మా చేతులు తాకి చూసాయో, దేనిని మా కన్నులు నిరీక్షణగా చూశాయో, పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తూ చూసాయో, ఏది మేము నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్నైతే టచ్ చేసి మరీ అబ్జర్వ్ చేసి మరీ చెక్ చేసుకుని చూసుకున్నాయో, అదే అయ్యా మీకు తెలియజేస్తున్నాం. అందుకే మేము అంత ఖచ్చితంగా నిలబడిపోయారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా సరే మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటే పౌలు గారిని ఏంటి, అపోస్తలుని ఏంటి ఎలా చూసేవారు జనాలు? వీళ్ళు ఎవరో తెంగరోళ్ళు వచ్చారు, ఎవరో పిచ్చోళ్ళు వచ్చారు, ఎవరో ఎర్రోళ్ళు వచ్చారు. వీళ్ళు అసలు వీళ్ళు సైన్స్కి వ్యతిరేకంగా మాడుతున్నారు, సైన్స్కి విరుద్ధంగా మాడుతున్నారు. ఎస్, విశ్వాసాన్ని సైన్స్ అర్థం చేసుకోలేదు. సైన్స్కి దొరకనిదే విశ్వాసం, అంత గొప్పది విశ్వాసం. అందుకే ప్రారంభ శతాబ్దం నుండి నేటి వరకు ఎన్ని కొత్త ఇన్నోవేషన్స్ వచ్చినప్పటికీ కూడా, కొత్త టెక్నాలజీస్ ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా విశ్వాసం చెక్కుచెదరనిగా అలాగే ఉంది. ఆ విశ్వాసాన్ని దాటిపోయేది ఏదీ లేదు. మనిషి ఇంకా ఎక్కడ ఆగిపోయాడు తెలుసా? మరో మనిషికి చావు లేకుండా చెయ్యాలంటే ఏం చెయ్యాలన్న దాని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ యేసుక్రీస్తు ఆ కాలంలోనే చనిపోయిన బతికించి జనాల్లో నిలబెట్టి చూపించాడు, చరిత్రలో రాసి పెట్టాడు దాన్ని. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడడానికి? ఎప్పటికీ చచ్చిపోయిన ఎలా బతికించాలో మన సైన్స్కి తెలియదు. కానీ ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు బ్రతికించి సమాజంలో నిలబెట్టారు. రోమ చక్రవర్తులు ఆయన చూడాలనుకున్నారు. హేరోదు ఆయన్ని చూడగోరాడు. ఎలా ఉంటాడో యేసుక్రీస్తు ఎలా ఉంటాడో అని కథలుగా చెప్పుకునేవారు ఆయన గురించి. సో ఆ స్థాయి నుంచి యేసుక్రీస్తు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, మృతుల పునరుద్ధానం ద్వారా మహిమదేహాన్ని సొంతం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ టెక్నాలజీ ఇంకా మనకు రాలేదు. ఆ టెక్నాలజీ గురించి ఎక్కడ అర్థం చేసుకుంటాం మనం? చెప్పండి, మీరే చెప్పండి.
మరణించడం దాకా ఎందుకులేండి, యవ్వనాన్ని అలాగే ఉంచుకోవాలి. సాధ్యమేనా? సాధ్యమా? యవ్వనాన్ని మీరు ఇప్పుడు అందంగా ఉన్నారు కదా, ఆనపకాయలాగా. యవ్వనంలో ఆనపకాయలాగా ఉంటారు. అంటే ఆ రోజే కోసుకొచ్చిన ఆనపకాయలా ఉంటాం యవ్వనంలో. ఓ 10-15 సంవత్సరాలు పోయాక ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం? వళ్ళిపోయిన ఆనపకాయలాగా అయిపోతాం కదా. అందుకే గడ్డి ఎండును, పువ్వు రాలును, వారి అందమంతయు గడ్డి పువ్వును పోలి ఉన్నది, గడ్డి ఎండును, పువ్వు రాలును అన్నాడు కదా. యవ్వనంలో ఉన్నటువంటి ఆ అందమైన దేహం, ఆ దారుఢ్యం వృద్ధాప్యానికి వచ్చేసరికి ఏమైపోతుంది? పోతుంది. శర్మ అలా సాగిపోతుంది. కానీ అది సాధ్యం కాదు. ఇప్పటికీ మనం దాన్ని ఏజింగ్ అనే దాన్ని ఆపలేకపోతున్నాం. అది వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఫోటోలు మాత్రం తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఆ ఫోటోలు ఎందుకు దగ్గర పెట్టుకోవాలి? తీసుకుని అవి చూసుకుని మురిసిపోవడానికి, అంతే. అవి చూసుకుని సంతోషపడాలి, అవి చూసుకుని మురిసిపోవాలి తప్పితే ఇప్పుడు వచ్చి బాధపడితే ప్రయోజనం లేదు కదా. అది వెళ్ళిపోతుంటుంది అలాగా. ఆ టెక్నాలజీ ఇంకా రాలేదు మనకి. ముందు అక్కడ ఆలోచించండి. తర్వాత చచ్చిపోయినోడు బతికిద్దాం. ముందు యవ్వనాన్ని ఆపండి, లేదా బాల్యాన్ని ఆపండి, తర్వాత చచ్చిపోయినోడు బతికిద్దాం. ఆ తర్వాత మృతుల పునరుద్ధానం దగ్గరికి వెళ్దాం. మన సైన్స్కి ఇంకా చాలా అందలేదని చెప్పడానికి ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. కానీ ప్రభు ఇలాంటివి ఎన్నో చేసి చూపించారు. ప్రాచీన కాలం నుంచి కూడా దైవశక్తి గొప్పది, దైవశక్తి ఉన్నతమైనది. అసలు సైన్స్కు మూలమే దైవశక్తి. మనం నేర్చుకునే కొద్దిపాటి సైన్స్ కూడా ఎవరి ద్వారా కలిగింది? దేవుని వలనే కలిగింది, దైవశక్తి వలనే కలిగింది. కాబట్టి అపహాస్యం చేసేవాళ్ళు కొందరైతే, ఇంకోసారి వింటామని చెప్పేవాళ్ళు మరికొందరు. సో ఈ అపహాస్యం చేసే వాళ్ళకి, ఇంకోసారి వింటామనే వాళ్ళకి పౌలు గారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట చాలాసార్లు మనం చదువుకున్నాం. ఇది కూడా పౌలు గారు యేసుప్రభు వారి దగ్గరే నేర్చుకున్నారు. ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పింది యేసుక్రీస్తు ప్రభు వారే. పౌలు గారికి వచ్చిన ఎగ్జాంపుల్, పౌలు గారికి సొంత తాట కాదు ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగూ లేతురు, మహిమదేహం ఎలా వస్తుంది? అది యేసుక్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ గ్రీసు దేశస్తులు వచ్చినప్పుడు చెప్పేశారు. ఏం చెప్పారు? ప్రభువా, గ్రీసు దేశస్తులు నిన్ను చూడడానికి వచ్చారు, నిన్ను చూడడానికి వెతుకుతున్నారంటే అక్కడ ఏం చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారు? గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది. అర్థమవుతుందా? ఒంటిగా ఉంటే దానివల్ల ఎలాంటి ఫలితాలు రావు, విస్తారంగా ఫలిస్తుంది భూమిలో పడ్డ తర్వాత. వాళ్ళు ఇప్పుడు కాదు నన్ను చూడాల్సింది, మృతుల పునరుద్ధానం తర్వాత నన్ను అర్థం చేసుకోవాలి. వాళ్ళు మృతుల పునరుద్ధానం తర్వాత నేనేంటో వాళ్ళకి అర్థం అవుతుంది గ్రీసు దేశస్తులకి. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఆ జ్ఞానాన్ని వెతికే గ్రీసు దేశస్తులకి ఇప్పుడు నేను అర్థం కాకపోవచ్చు, కానీ మృతుల పునరుద్ధానం తర్వాత నేను బాగా అర్థం అవుతాను. అది ఆయన మాటల్లోని ఆంతర్యం. యోహాను సువార్తలో చెప్తారు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఓ అవివేకి, వారు ఎట్టి శరీరంతో వస్తారని ఒకడు అడిగాడట. అంటే అందంగా అడిగి ఉండకపోవచ్చు మొత్తం మీద. ఇతను అడిగేవాళ్ళు కూడా కొంతమంది అందంగా అడుగుతారు, మనల్ని అందంగా అడగరు. ఎలా అడుగుతారు? బాగా వెటకారంగా, బాగా. అంటే కొంతమంది యొక్క పర్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే, మేము మాత్రమే జ్ఞానులం, మాకు మాత్రమే తెలుసు అని ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా చులకనగా చూస్తూ ఉంటారు. కానీ మనకు తెలియంది వాళ్ళ దగ్గర చాలా ఉండొచ్చు, మనకు తెలియంది వాళ్ళు చాలా నేర్చుకుని ఉండొచ్చు. అందుకే ఎప్పుడు కూడా ఎవరు గొప్పోళ్ళు అవుతారంటే, ఎవరు బెస్ట్ లిజనరో వాళ్ళు బెస్ట్ స్పీకర్ అవుతారట. గుర్తుపెట్టుకోండి, ది బెస్ట్ లిజనర్ బికమ్ ఏ గ్రేట్ స్పీకర్. అర్థమవుతుందా? మనం ఎప్పుడు బైబిలే చెప్పింది ఆ విషయాన్ని. మీరు వినుటకు వేగిరపడండి, మాట్లాడడానికి కొంచెం ఆలోచించండి, నిదానించండి. బాగా విన్నవాడు బాగా చెప్పగలుగుతాడు. అప్పుడప్పుడు వచ్చి అడుగుతుంటారు నన్ను, అన్నయ్య మమ్మల్ని కొంచెం స్పీకర్లు చేసేయండి అంటారు. స్పీకర్లు చేసేది పేడముద్ద చేయడం, అది టక్మని పిడక చేసి గోడకు చేసేయడానికి అది కష్టం. అది స్పీకర్లు చేసేయడం అది మన చేతుల్లో లేదు. అది అర్థమవుతుందా? మొన్న ఎవరో డైరెక్టర్ రాజమౌళిని కూడా అలాగే అడిగారు, ఏమంటే మరి మీరు చచ్చిపోతే మీ తర్వాత మిగిలిన డైరెక్టర్లు రావాలి కదండి, మీరు ఎవరినైనా తయారు చేశారా అంటే అతను అంటున్నాడు, నేనేమన్నా తయారు చేస్తానయ్యా, నా దగ్గర ఉండి వాళ్ళు నేర్చుకోవాలి. నేనేమైనా కుండలు చేసేవాడినా నా రాజమౌళి అంటే ఒక కుండను తయారు చేయడానికి? వాళ్ళు నేర్చుకోవాలి. తాడిదాన్ని వాడు ఉంటే దాన్ని తలదాన్ని వాడు ఉంటాడట. ఇప్పటివరకు రాజమౌళిని పొగిడింది ప్రపంచం, ఈరోజు ప్రశాంత్ నీళ్ళని పొగుడుతుంది, ఆయన మించిపోయాడని. అంతే, రేపొద్దు ప్రశాంత్ నీళ్ళని వదిలేసి ఇంకొకరిని పొగుడుతుంది. ప్రపంచానికి ఎప్పుడు కూడా సక్సెస్సే కనబడుతుంది, మనం కనబడం. అర్థమైందా? ప్రజలు నిన్ను ఎలా గుర్తిస్తారు? నిన్ను చూసి గుర్తిస్తారా? నీ సక్సెస్ని చూసి గుర్తిస్తారు. అందుకే నువ్వు గుర్తించుకో, నీకు నువ్వు సంతృప్తిగా ఉండు. సక్సెస్ అనేది ప్రజలు గుర్తించేది, సాటిస్ఫాక్షన్ అనేది మనకు మనం గుర్తించుకునేది. సో
ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్తో ఉండాలి. సక్సెస్ గురించి ఆలోచించకండి, సాటిస్ఫాక్షన్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఏ సక్సెస్ అయినా సాటిస్ఫాక్షన్ కోసమే. ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఎంత సక్సెస్ ఉంటే ఎవరికి కావాలి చెప్పండి? అర్థమవుతుందా? కాబట్టి ఈ స్పీకర్లను మనం తయారు చేయలేం, మనం చెప్పగలం, నేర్పించగలం. వాళ్ళు నేర్చుకోవాలి. ఎంత బాగా వింటే అంత మంచి స్పీకర్లు అవుతారు మీరు. అలాగని ఎవడో నేర్పించకుండా మనం నేర్చుకోలేం. ఎవడో ఒకడు మాట్లాడుతుంటే మనం వినాలి. ఆడు మాట్లాడుతున్నప్పుడు మనం విని, ఇతను మాట్లాడినప్పుడు కొత్త పాయింట్ నేర్చుకున్నాను, కొత్త పాయింట్ రాసుకుంటాం. ఎవడైతే ఓపికగా వింటాడో వాడు ఏదోటి నేర్చుకుంటాడు. ప్రతి ప్రసంగం నుంచి కూడా ఏదోటి నేర్చుకుంటాడు. సో నేర్చుకున్న తర్వాత మనం అవపాసన పట్టి మనం సాధన చేసి మనం మారాలి. ఏదైనా సరే అలాగే సాధించాలి. అది చదువైనా సరే. టీచరు 100 మంది పిల్లలను కూర్చోబెట్టి పాఠం చెప్తాడు. 100 మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఎందుకు రావట్లేదు? మరి అదే పాఠం కదా. 100 మంది నాకు లెక్కలు అర్థం కావట్లేదు అంటారు మా సుశీలాట వాళ్ళు. లెక్కలు ఎందుకు అర్థం కావు అని అంటే అందరికీ చెప్పిన లెక్కలే నీకు చెప్పేస్తున్నారు. అర్థమైందా? వాటిని నువ్వు ఎంత లోపలికి పెట్టుకుంటావో అంతగా డెవలప్ అయిపోతావు. అర్థమైందా? ఇంట్రెస్ట్, నీకు లెక్కల మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, ఆటోమేటిక్గా లెక్కలు ఏమవుతాయి? చచ్చినట్టు వచ్చి తీరుతాయి. నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు లెక్కల మీద, నా జీన్సే దానికి వచ్చినట్టున్నాయి. అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కదా లెక్కలంటే. ఈ ట్రిగనామెట్రీ ఏటరా బాబు, మనకి ఎందుకు తలపోటు మెట్రీ అనుకునేవాడిని. ఈ త్రికోణమితి ఏంటి, ఈ మాత్రికలు ఏంటి, ఈ గొడవ ఏంటి మనకి, ఇవన్నీ ఎందుకు మనకు అక్కర్లేనివి. సైన్ టేటా అంటాడు, కాస్ టేటా అంటాడు. ఏటా అసలు ఈ టేటాలో వేటాలో మనకి అసలు అర్థమయ్యేటట్లేదు. ఏదో మొఘలుల చరిత్ర అయితే చదువుకుంటాం, ఔరంగజేబు చరిత్ర అయితే చదువుకుంటాం, అక్బర్ చరిత్ర అయితే చదువుకుంటాం, ఈ చరిత్రలు అయితే చదువుకుంటాం. కానీ ఈ టేటాలు బీటాలు మనకి ఏం అర్థం అవుతుంది? నేను అనగనుకునేవాడిని, నాకు లెక్కల మార్కులు రాలా సరిగా. తర్వాత అర్థమైంది నాకు సీక్రెట్. నాతో పాటు చదువుకునేవాళ్ళు లెక్కల్లో 98, 80లో సంపాదించేసుకుని నేను 50 దగ్గర ఆగిపోయినట్టు. ఎందుకు అలాగ ఆగిపోయినానంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వేర్ దెర్ ఈజ్ ఇంట్రెస్ట్ దెర్ ఈజ్ ఎ గెయిన్. నువ్వు ఎక్కడైతే ఇంట్రెస్ట్ పెడతావో అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? గెయిన్ ఉంటుంది. నువ్వు ఎక్కడైతే ఇంట్రెస్ట్ పెట్టవో అక్కడ ఏముండదు? గెయిన్ ఉండదు, సక్సెస్ ఉండదు. కాబట్టి నువ్వు ఇంట్రెస్ట్ పెట్టు. ఏ సబ్జెక్ట్ అయినా సరే, అదేం కష్టం ఏం కాదు. ప్రపంచంలో ఎవడో పుడతా లెక్కల మాస్టర్ కాదు, పుడతా లెక్చరర్ కాదు, పుడతా గొప్పోడేం కాదు, పుడతా స్కాలర్లు ఎవరు లేరు. అందరూ ఎంటీ మైండ్తో పుట్టినోళ్లే. పుట్టిన తర్వాత ఎవడైనా ఏదైనా నేర్చుకోగలిగాడు, పుట్టిన తర్వాత ఎవడైనా ఏదైనా సాధించగలిగాడు. కాబట్టి సక్సెస్ కంటే ఏది ఇంపార్టెంట్? సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. వినండి, బాగా విన్నవాడు ఏమవుతాడు? బాగా నేర్చుకోగలుగుతాడు. సో మీరు బాగా నేర్చుకోవాలంటే బాగా వినాలి, ఎక్కువ వినండి, ఎక్కువ బాగా మాట్లాడగలుగుతారు. రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను నేను. అవివేకి, నువ్వు వినడానికి ఇష్టపడుతున్నావా? అడగడం కూడా ఎలా అడుగుతున్నావు? నువ్వు చాలా వ్యంగ్యంగా అడుగుతున్నావు. అందుకే ఆయన కూడా ఏమన్నాడు? అవివేకి అన్నాడు. అవివేకి అనేసరికి అవతలడు కూడా కొంచెం ఆగుతాడు. మరీ ఎగిరెగిరి పడేవాడు కొంచెం ఆగుతాడు. కొంత మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, గొడవకు వస్తాడు. మనం ఏం చేయలేం. సో మొత్తం మీద పౌలు గారు అయితే అతను నిలువరించారు అక్కడ. అవివేకి, విత్తుతున్నావా? ఏదైనా విత్తుతున్నావా? అవునండి విత్తుతున్నాను. విత్తుతున్నది ఏమవుతుంది? చచ్చిపోతుందా? కుళ్ళిపోతుందా? విత్తనం కుళ్ళిపోతుందా? అవునండి కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన విత్తనం మళ్ళీ ఏమవుతుంది? కుళ్ళిపోయిన విత్తనం కుళ్ళుతుందా? విత్తనం కుళ్ళదా? కుళ్ళిపోద్ది లోపల. కుళ్ళిపోయిన విత్తనంలో నుంచి మరలా ఏమవుతుంది? కొత్త మొలక బయలుదేరి వస్తుంది. అర్థమైందా? నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తు దానిని చూస్తే అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చినది ఆయన ఇష్టం. నువ్వెవరు కాదనడానికి? నీకేంటి కష్టం? దేవుడే నీకు శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది ఇవ్వాలనుకున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, వండర్ఫుల్ క్వశ్చన్. మీకు ఈ ముగింపులోకి వెళ్ళేసరికి మంచి మాట చెప్పి ముగిస్తాను. ఇది ఇవ్వాలనుకున్నది ఎవరు మనకి? అమ్మ, నాన్న, ఎవరు మరి? ఎస్, అల్టిమేట్ ఆన్సర్ అది. ఇది ఇవ్వాలనుకున్నది దేవుడు. దీనికి మూలం ఎవరు? దేవుడు. అది కూడా అల్టిమేట్ ఆన్సర్. ఆయన నేల మంటితో నరుని నిర్మించి ఆయనకి నచ్చినట్టు నిర్మించాడు. నువ్వు అడిగినట్టు నిర్మించలా. ప్లాన్ నువ్వు ఇవ్వలా, ఆయన వేసుకున్నాడు. స్ట్రక్చర్ నువ్వు చెప్పలా, ఆయన చేసుకున్నాడు. అవయవాలు ఎన్ని ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాగ ఉండాలి నువ్వు చెప్పలా, ఆయన చేసుకున్నాడు కదా. లోపలండి వెంట్రుక కంటే సన్నని నరాలు ఉంటాయట. వెంట్రుకే మనకు చత్తువర వస్తే కళ్ళు కనబడి చావదు. సూదుల దారం ఎంతమంది ఎక్కించగలరు ఇక్కడ ఫాస్ట్గా?
సెకండ్స్లో ఎక్కించేయాలి. ఎలా అంటే ఎక్కేయాలి, ఎలా అనాలి, ఎలా అలా ఎక్కించేసి ఇచ్చేయాలి. ఎంతమంది ఎక్కించగలరు? పెద్ద సూదుల్లో కాదు, రాజ్య సూదులు ఉంటాయి కాదు, సైనిక సూదులే. రాజా సూది గురించి నేను చెప్పట్లే, బొట్టుడు సూది ఉంటుంది కదా, మరీ చిన్నది సన్నగా ఉంటుంది, ఇంటర్ కోసం ఉంటుంది, అందులో దారం ఎంతమంది ఎక్కించగలరు? చాలామందికి అవ్వదు పని, అవదండి. మా అమ్మలాంటి వాళ్ళకైతే తెల్లారిపోద్ది, ఎందుకంటే కళ్ళు కనపడట్లేదు, చత్వారం వచ్చింది. కొంతమంది కళ్ళజోడు పెట్టినా కూడా కష్టమే. కొంతమంది నోట్లో పెట్టుకుంటారు, ఇలా అంటారు, నలుగుతారు, కొరుకుతారు, పెడతారు, మళ్ళీ అలా అంటారు. ఒక ఆవిడైతే నేలకేసి కొట్టేసింది ఒక రోజు వచ్చి, ఇంక నేను ఎక్కించలేను అంటే ఫ్రస్ట్రేషన్. ఇంకా అప్పటికే ఒక పావు గంట నుంచి ట్రై చేస్తుంది అనమాట. ఫ్రస్ట్రేట్ అయిపోయి నేలకేసి కొట్టేసింది. ఇంక గొప్ప చిత్రం ఏంటంటే ఇప్పుడు దొరకదు అది. చేతిలో ఉన్నదాన్ని ఎక్కించలేక నేలకేసి కొడితే ఇప్పుడు దొరికి సావదు అది. అది ఎక్కడుందో ఎతకాలి, అదో పెద్ద పని. మళ్ళీ అంటే గోటుతో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నట్టు, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి మన శరీరంలో నరాలు ఎలా ఉంటాయంటే వెంట్రుక వాసి కంటే సన్నని నరాలు ఉన్న శరీరం మంది. అందులో ఏది బ్లాక్ అవుతుందో మనకేం తెలుస్తుందండి. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, బాబు నీ గుండె దగ్గర 2 బ్లాకులు ఉన్నాయంటాడు. ఆవిడకి తెలిసే బ్లాకులు ఎక్కడ ఉన్నాయో, అది ఎక్కడ బ్లాక్ అయిందో మనకు తెలియదు, ఎందుకు బ్లాక్ అయిందో మనకు తెలియదు, ఎలా బ్లాక్ అయిందో మనకు తెలియదు. నడిచినంతకాలం చక్కగా గొట్టాలు శుభ్రంగా నడిస్తే బతికేస్తున్నాం. ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయంటే గొట్టాల్లో ఎక్కడ అడ్డుపడలేదని అర్థం. 40 ఏళ్ళకి ఆగిపోయింది గుండె అంటే గొట్టాల్లో ఎక్కడో అడ్డుపడిందని అర్థం. మలినం గొట్టాల్లో అడ్డుపడింది అనుకోండి, ఏమవుతాడు? ఆగిపోతాయి, ఇంక నీళ్ళు రావు. అప్పుడప్పుడు చూడండి, మన బాత్రూమ్ గొట్టాల్లో ఏదైనా అడ్డుపడింది అనుకోండి, నీళ్ళు ఎలా చూశారు? అలాగే ఈ గొట్టాల్లో ఏమైనా అడ్డుపడినా నీళ్ళు ఎలా. అందుకే గడ్డి తిన్నట్టు ఏది పెడితే తినేయొద్దురా అంటారు డాక్టర్లు. బయటికి వెళ్ళి అది కనబడుతుంది, ఏ తోడ కనబడితే ఆ తోడ, ఏ మెడ కనబడితే ఆ మెడ, ఏ గుండెకాయ కనబడితే ఆ గుండెకాయ, ఏది పడితే అది, ఏ నూనెలో పడితే ఆ నూనెలో వేపేసింది ఇష్టం వచ్చినట్టు తినేస్తే ఆటోమేటిక్గా మన దేహం ఏమైపోద్ది? లోపల గొట్టాలు బ్లాక్ అయిపోతాయి. లోపల గొట్టాలు బ్లాక్ అయిపోతే నువ్వు మట్టిలో పెట్టయిపోతావు. సో ఈ దేహంలో ఇన్ని అవయవాలు, ఎంత అద్భుతమైన నరాలు, ఎంత అద్భుతమైన నిర్మాణం ఆయన చేశాడు, మనం చేయలా. ఇప్పుడు అసలు పాయింట్ చెప్పనా? చూసి చేయడం ఈజీగా కాదా? మరి ఒక లెక్క మనకు మనం చేయడం కష్టమా, చూసి చేయడం కష్టమా? మనకు మనం చేయడమే కష్టం, చూసి చేయడం ఈజీ. దేవుడి లెక్క చూసి చేయడం కూడా కష్టమే. మనిషి లెక్క అయితే చూసి చేయడం ఈజీ ఏమో, కానీ దేవుడు లెక్క చేస్తే నువ్వు చూసి చేయడం కూడా కష్టమే. అది దేవుడి లెక్క. ఆ లెక్క ప్రకారం ఈ దేహం ఎవరి లెక్క? ఇది దేవుడి లెక్క. చూసి చేయి చూద్దాం, నీ వల్ల అవుతుందేమో. అవ్వకే కదా. దీనికి కూడా విగ్గు తయారు చేయడానికి కూడా మనం ఎవరింటికి వెళ్తున్నాం? తిరుపతి గుడికో, గుణదల కొండకో, మీ ఇంటికో వచ్చి, బాబు ఆ తలంటికలు మాకు అమ్మేయండి బాబు, మేము కొనుక్కుంటాం. మేము కొనుక్కొని గుండుతో బాధపడుతున్న వాళ్ళకి విగ్గు తయారు చేసి ఇస్తాం కదా. కాబట్టి ఒక వెంట్రుకను కూడా, సిలికాన్ హెయిర్ అంటారు కానీ బాగోదు, మనకులా ఉండదు అది. సిలికాన్ హెయిర్ విగ్గులు వచ్చాయి కానీ మనలా ఉండదు ఆ విగ్గు. ఒరిజినల్లే. మనిషి తయారు చేసిందే. సో కాబట్టి ఒక వెంట్రుకే బయట దొరకట్లేదు ఇప్పటి వరకు మనకి. మాట్లాడితే మాత్రం ప్రతోడు నా వెంట్రుక ఒకటి, నా వెంట్రుక పీకలేరని ఒకడు అంటాడు, నా వెంట్రుకతో సమానం అని ఒకడు అంటాడు. నువ్వు ఎంత నా ముందని అందరూ ఈ వెంట్రుకతోనే మాట్లాడతారు, ఒక్కడు కూడా తయారు చేసేటోడు లేడు. దీన్ని చీపుగా మాట్లాడేవాడు ఉన్నాడు కానీ ఒక్కడని తయారు చేసేటోడు ఉన్నాడా? లేడు. అంటే దేవుని లెక్కల్లో నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని ఆయన అంటే, ఆ వెంట్రుకే నువ్వు ఇప్పటివరకు ఏం చేయలేకపోయావు? తయారు చేయలేకపోయావు. ఆ వెంట్రుకే నువ్వు తయారు చేయలేకపోతే గుండె ఎప్పుడు తయారు చేస్తావు? లివర్ ఎప్పుడు తయారు చేస్తావు? కిడ్నీ ఎప్పుడు తయారు చేస్తావు? నరాలు ఎప్పుడు తయారు చేస్తావు? జీర్ణాశయం ఎప్పుడు తయారు చేస్తావు? గర్భసంచి ఎప్పుడు తయారు చేస్తావు? నువ్వు ఇవన్నీ ఎప్పుడు తయారు చేస్తావు? ఇవన్నీ తయారు చేసి మనిషిని తయారు చేయాలంటే ఇప్పటి వరకు ఇంకా ఆనవాళ్ళు ఛాయలే కనబడట్లా. భవిష్యత్తులో కనబడతాయన్న గ్యారంటీ కూడా లేదు కదా. దేవుడు తన చిత్త ప్రకారం ఇచ్చిన ఈ దేహాన్ని నువ్వు ఇంకా రీచ్ అవ్వలేకపోయావు. మహిమ దేహం గురించి ఎందుకు మాట్లాడతావు? అది లేదని నువ్వు ఎలా చెప్పగలవు? వాడు ఉంది అని నువ్వు చెప్పగలిగితే చెయ్యి. ఇలాంటి దేహాన్ని ఒక దాన్ని చెయ్యి. నీ వల్ల అవుతుందేమో చూద్దాం. నీ వల్ల అవుతుందా? అవ్వదు. కాబట్టే ఓ అవివేకి, నీ విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడట్లేదు. అలాగే మృతులలో పెట్టబడిన తర్వాత మరో దేహాన్ని దేవుడు మనకివ్వబోతున్నాడు. ఇది క్రైస్తవ విశ్వాసం. ఒక్క రోజుకు పరిమితం కాదు, గుర్తుపెట్టుకోండి.
ఇది మనందరి విశ్వాసం, ఇది క్రైస్తవ విశ్వాసం. మనం ఒక్కరోజుకి దీన్ని పరిమితం చేసామా? మనం సరైన నిరీక్షణ కలవారం కాదు. సో ఈస్టర్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఈ ప్రసంగం విన్న తర్వాత ఎవ్రీడే వస్తుంది. మనం ఈస్టర్లో ఎప్పుడు ఉంటాం? ఎవ్రీడే ఉంటాం. ఎందుకంటే మన బాప్తిస్మోలోనే గుడ్ ఫ్రైడే ఉంది, మన బాప్తిస్మోలోనే ఈస్టర్ ఉంది. సో ఎవ్రీడే వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ సెలబ్రేషన్, దట్ ఈస్ ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే. మనకు ప్రతిరోజు ఆ సెలబ్రేషన్ ఉంది మన విశ్వాసంలో. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. దాన్ని అర్థం చేసుకోకపోతే ఆ స్థాయికి ఎదగడానికే ఇంకా చాలా సమయం పడుతుంది. ఇంకా అప్పుడు మీకు బైబిల్ కూడా అర్థం కాదు. మీకు ఒకటే మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధన మొత్తం పునరుద్ధానం చుట్టూనే తిరుగుద్ది. పునరుద్ధానం లేని కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధనలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మొత్తం పునరుద్ధానం, విశ్వాసం, నిరీక్షణ అక్కడే తిరుగుతుంది. కొత్త నిబంధన ఆత్మ సంబంధంగా అదంత లోతైన సబ్జెక్ట్. కానీ ఈరోజు సంఘాల్లో చాలా చోట్ల అది ఉండదు. ఈరోజు కొన్ని ప్రసంగాలు మీరు వినండి. ఇది వినేసిన తర్వాత ఇంకెవరైనా స్పీకర్స్ చెప్తుంటారు కదా ప్రసంగాలు, వినండి. అవి కూడా అవి విన్నప్పుడు వాళ్ళు ఇవి టచ్ చేయకుండా ఎక్కడికో పోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదో చెప్పేస్తారు, అక్కడితో అయిపోద్ది అంతే. సో లోతుగా మనం ఆలోచన చేస్తే పునరుద్ధాన ప్రభావం అనేది మన జీవితాల్లో చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. అది మన బ్రతుకుల్లో వెలుగులు నింపినది. కాబట్టి మహిమదేహం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. ఇంకా మీరు బైబిల్ గ్రంథం చదువుకుంటుంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కానివ్వండి, 1వ పత్రికలో కానివ్వండి, పునరుద్ధాన గురించి ఎన్నో విషయాలు పౌలు గారు మాట్లాడతారు. కొలసి పత్రికలో కానివ్వండి చాలా విషయాలు మాట్లాడతారు ఆయన పునరుద్ధానాన్ని ఉద్దేశించి. ఫిలిప్పీ పత్రికలో కానివ్వండి, తిమోతికి రాసిన పత్రికలో కానివ్వండి, పునరుద్ధానాన్ని నమ్మని వాళ్ళ గురించి, పునరుద్ధానాన్ని అపహాస్యం చేస్తున్న వాళ్ళ గురించి, పేతురు గారితో సహా పునరుద్ధానాన్ని గురించి విక్రింతల పాలు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆ ప్రభావం ఎంత గొప్పదో రుజువు చేసి చూపిస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మహాకృపచేత రక్షణలోనికి ప్రవేశించిన మనం పునరుద్ధాన ప్రభావం ముందు ఆల్రెడీ ఏం చేసాం? బాప్తిస్మలో విశ్వసించేసాం. బాప్తిస్మలో ఆల్రెడీ మనం ఎక్కడ విశ్వసించాం? పునరుద్ధాన ప్రభావం ముందు విశ్వసించేసాం. ఇది అల్టిమేట్ టాపిక్ ఇది. కాబట్టి దాన్ని నిత్యం కంటిన్యూ చేయండి. ఒక్కరోజు విని విడిచిపెట్టేసేది కాదది. ఇలాంటి గొప్ప సంగతులు సంఘములో కూర్చొని మీరు నేర్చుకుంటున్నారు. మీరు చుట్టుపక్కల ఎక్కడికి పోయినా ఎంత లోతుగా మీకు జ్ఞానాన్ని ఉపదేశించే సంఘాలు మీకు ఆరుదేశకు లేకపోవచ్చు. కానీ ఇంత లోతైన జ్ఞానాన్ని అభ్యసిస్తున్న తర్వాత మీరు దానికి భిన్నంగా వెళ్ళకూడదు. దానికి అనుకూలంగా మీరు ప్రవర్తించాలి. దానికి తగ్గ పిల్లలుగా మీరు ప్రవర్తించాలి. దాని యందు వేరుపడాలి, స్థిరపడాలి, అభివృద్ధి పొందాలి. మృతుల పునరుద్ధానంలో తిరిగి లేపబడే గుంపులో మనమందరం ఉండాలి. మీలో ఏ ఒక్కరూ నశించిపోయే స్థితిలో ఉండకూడదు. అర్థమవుతుందా? అంత గొప్ప ధన్యత మీరు పొందుకోవాలని, మీతో పాటు అనేకులకు ఆ ధన్యత అందించే పిల్లలుగా, నిస్వార్థపరులుగా బతకాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ఎలాగైతే మృతుల నుండి మహిమదేహంతో తిరిగి లేచారో తండ్రి, ఆ ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా తండ్రి మా జీవితాలు ఎలా ఉద్ధరించబడుతున్నాయి, మా జీవితాలు ఎలా బలపరచబడుతున్నాయి, మా జీవితాలు ఎలా ఘనపరచబడుతున్నాయి మేము ఎరిగిన వారమై తండ్రి, మీ సత్యవాక్య ప్రకాశము చేత మా జీవితాలను నిలబెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. ఘనుడవైన మా దేవా, మీ ఘనతలోనికి, మీ మహిమలోనికి మమ్మను తీసుకెళ్లాలని మీరు ఆశపడుతున్నారు. ప్రభా, రక్తమాంసములు మీ రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయమైనది అక్షయతలోనికి రాదు. ప్రభా, మట్టిలో వెత్తబడుతున్న మేము మహిమ దేహాలుగా తిరిగి రాబోయే రోజొకటి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు రాబోతుందని విశ్వసించి, ఆయన పునరుద్ధాన ప్రభావాన్ని బాప్తిస్మోలోనే మేము నమ్మి నిలకడగలిగిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసయాత్రను కొనసాగిస్తూ ఉండగా తండ్రి, మరిన్ని లోతైన సత్యాలతో మమ్మల్ని బలపరచండి. మరింత లోతైన జ్ఞానంతో మా హృదయాలను నింపండి. మీ కాపుదల మాకివ్వండి. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయండి. సమస్త ఘనత, మహిమా, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.